హాయ్ ఫ్రెండ్స్, మేము గాన్గాపూర్ టెంపుల్ దర్శనం చేసుకొని షేర్ ఆటో మాట్లాడుకున్నాం అనమాట. పర్ హెడ్ 20 రూపీస్. సంగమానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో సంగమంలో భీమా అమరజ నది సంగమం తీరం అనమాట. 2 నదులు కలిసే స్థలం అనమాట. సో ఈ ప్లేస్ లో గాలిలో కూడా దత్తాత్రేయ నామస్మరణ వినిపిస్తుందని నేను ఒక నమ్మకము. సో ఇక్కడ ఒక వింత చెట్టు ఉందన్నమాట. సో ఏళ్ళ తరబడి నాటి ఒక వింత చెట్టు, ఒక ఎండిన చెట్టు, ఒక వృక్షంలా ఎదిగి సో అందరి కష్టాలు తీర్చి కల్ప వృక్షంలా మారిందన్నమాట. అదే ఈ చెట్టు అన్నమాట. ఇది గురువు చరిత్రలో కూడా ఈ చెట్టు గురించి చెప్తారనమాట. సో ఇక్కడ చాలా మంది పారాయణం చేస్తారనమాట. 21 days 7 days ఎవరికి కుదిరినట్టు వాళ్ళు చేస్తుంటారనమాట. సో ఈ చెట్టు చాలా మహిమల గల చెట్టు అనమాట. సో చాలా మంచి ప్లేస్ అనమాట ఇది. ఈ ప్రదేశంలో మేము కూడా పారాయణం చేస్తామని చెప్పి బుక్ తెచ్చుకున్నాము. ఒక ప్లేస్ కోసం అయితే వెతుకుతున్నాం అనమాట. ప్లేస్ అయితే దొరికింది. సో పారాయణం అయితే చేస్తాము. ఒక 1 hour 1.5 hour ఎన్ని కథలు అయితే అన్ని కథలు చదువుతామని అయితే చదువుతున్నామని ట్రై చేస్తున్నాం. సో అంతలోకి మీకు ఈ స్టోరీ అయితే చెప్తాను, వినండి. దత్త సాంప్రదాయంలో మేడి చెట్టు లేదా ఔదంబర వృక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత రాక్షసు విష ప్రభావం వల్ల స్వామివారి గోర్లు మంటలతో వేడెక్కాయి. అప్పుడు స్వామివారు తన చేతులతో మేడి చెట్టు కాండంలో ఉంచగా ఆ చెట్టు చల్లదానికి స్వామివారికి ఉపశమనం లభించింది. అందుకే వృక్షం దత్తాత్రేయ స్వామివారి అత్యంత ప్రీతిమైనది. ఈ ప్రదేశంలో ఈ ఔదంబర వృక్షం ఎలా వెలిసిందో తెలుసుకుందాము. శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు గాన్గాపూర్ లో ఉన్న సమయంలో నరహరి అనే బ్రాహ్మణుడు తీరని కుష్టి వ్యాధితో బాధపడుతూ స్వామి శరణు వేరాడు. స్వామివారు అతనికి పూర్తిగా ఎండిన ఒక ఔదంబర వృక్షాన్ని ఎండిన కర్రను ఇచ్చి ఇలా చెప్పారు: దీని సంగమ తీరంలో నాటు, ప్రతిరోజు దీనికి నీళ్లు పోస్తూ ఉండు. ఎండిన కర్ర ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడు నీ పాపాలు తొలగి నీ వ్యాధి నయమవుతుంది అంది. అందరూ నవ్వారు. ఎండిన కర్ర ఎక్కడైనా చిగురిస్తుందా అని ఎగతాళి చేశారు. కానీ నరహరి స్వామిపై అచంచలమైన విశ్వాసం ఉంచి రోజు స్నానం చేసి భక్తితో ఆ ఎండిన కర్రను నీళ్లు పోసేవాడు. 3వ రోజున స్వామివారి కృపతో ఆ ఎండిన ముద్దు అద్భుతంగా పచ్చని ఆకులతో చిగురించింది. అదే ఈ సమయంలో నరహరి కుష్టి వ్యాధి మాయమై అతని శరీరం సువర్ణమయంతో మెరిసిపోయింది. అన్నిటికీ గాన్గాపూర్కి వచ్చే భక్తులు మొదటి సంగమ తీరంలో స్నానం చేసి ఔదంబర వృక్షానికి ప్రదక్షిణ చేస్తారు. చెట్టు నీడలో కూర్చొని గురు చరిత్ర పారాయణ చేస్తూ సాక్షాత్ దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ మధ్యాహ్నం వేళ స్వామివారి భిక్ష కోసం ఇక్కడికి వస్తారని, ఈ వృక్షం కింద విశ్రమిస్తారని ఇప్పటికీ నమ్ముతారు. ఇక్కడ చాలాసేపు అలా చాలా కథలు చదివాయి. ఒక 1.5 hour 2 hours టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. సో ఇక్కడ చాలా మంచిగా బాగా అనిపించింది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట ఇక్కడ. సో అన్ని బాగా అనిపించింది. సో అలా చదివేసుకొని ఇలా కాసేపు కూర్చొని ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 3 ప్రదక్షిణాలు అయితే చేసాము. ఇక్కడ ప్రదక్షిణాలు చేసేటప్పుడు దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని పాడుకుంటూ చాలా మంది చేస్తారనమాట. సో మా అమ్మ అయిపోయింది. సో ఇద్దరం కూర్చొని లేసేసి ఒక 2-3 ప్రదక్షిణాలు చేస్తాం అనమాట. సో నేను అలా ఇక్కడ ప్రదక్షిణం అయితే చేస్తున్నాం అనమాట. సో ఇంతకుముందు ఇంత లేదు, ఇప్పుడు బాగా కట్టారనమాట. సో ఇక్కడ చాలా మంది వచ్చి పారాయణాలు అయితే చేస్తారనమాట. సో చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు మీకు భీమా అమరజ నది సంగమం తీరం చూపిస్తా చూడండి. ఈ ఔదంబర వృక్ష టెంపుల్ పక్కనే కింద ఉందన్నమాట. ఇక్కడ అందరూ స్నానం చేసి ఈ ఔదంబర వృక్షాన్ని దర్శనం చేసుకుంటారనమాట. ఈ సంగమం, ఈ తీరం విశిష్టత ఏమిటంటే త్రివేణి సంగమం లాగే ఇక్కడ కూడా స్నానం ఆచరిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం అనమాట. గురి చరిత్ర ప్రకారము ఈ నది స్నానం అనారోగ్యాలను నయం చేస్తుందని నమ్ముతారనమాట. సో కిందకు వచ్చేసి నీళ్ళైతే చల్లుకున్నాను. సో ఈ నది తీరం చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత బాగా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. సో నెక్స్ట్ మేము టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట హారతికి. సో పైకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ చూడండి చాలా మంది వరకు ఇక్కడే ఉంటూ ఇక్కడే పారాయణం చేస్తూ ఉంటారనమాట. ప్రజెంట్ ఇక్కడే చూపిస్తా చూడండి, ఇక్కడే ఉంటారనమాట చాలా వరకు చాలా మంది.
నమ్మకం ఉంటే ఎండిన కర్ర కూడా చిగురిస్తుంది అని చెప్పడానికి ఈ పవిత్ర వృక్షమే సాక్ష్యం అన్నమాట. మీరు ఎప్పుడైనా గన్గాపూర్ వెళ్ళారా? మీ అనుభవాలు కింద ఉన్న కామెంట్స్ లో నాతో పంచుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము మాట్లాడుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ లాగోలో కలుద్దాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.